గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను క్యాప్సికమ్ రైస్ చేయబోతున్నాను. అందుకోసం ఇలా ఒక 1 ఇంచ్ సైజులో క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. నువ్వులు కూడా చూడండి, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని కూడా వేయించుకోవాలి. ఎండుమిర్చి ఒక 10-12 దాకా నేను తీసుకున్నాను. అలాగే అన్నం కూడా బాండీలో ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసి అది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అన్నం కూడా చల్లారుతోంది. ఈ పౌడర్లోకి పల్లీలు, నువ్వులు అన్నీ వేసి కొద్దిగా ఉప్పు వేసి గార్లిక్ వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 5-6 స్పూన్స్ పైనే పడుతుంది. మీ కారాన్ని సరిపడా వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయి ఉంటాయి కదా, అవన్నీ వేసి నీట్గా చల్లారిన అన్నంలో మిక్స్ చేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ.